హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మీకు మీ కుటుంబాలకు నిత్యము తోడే నడిపించి వర్ధిల్ల చేయను గాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ప్రియమైన దేవుని ప్రజలను మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి నా ప్రియమైన ఆత్మీయ తల్లిదండ్రులారా, బంధువులారా, అన్నదమ్ములారా, అక్కచెల్లులారా, రండి ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, ఈ మాట చెప్పింది ఎవరో ఒక చిన్న వ్యక్తి కాదు, ఒక రాజు కాదు, లేకుంటే ఒక అధికారి కాదు, లేకుంటే ఒక దేశ ప్రధాని కాదు, లేకుంటే ఒక గొప్ప జ్ఞాని కాదు. కానీ ఈ మాట చెప్పింది ఎవరంటే సాక్షాత్తు మరి ఆయన దేవాది దేవుడు. ఆమేన్. ఆయన ఎవరంటే ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాము, ఆయన సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆమేన్. ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా, అంతేకాకుండా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, అంతేకాకుండా విమోచకుడు, అంతేకాకుండా సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తాం 5వ వచనంలో. పిల్లరా, సర్వలోకానికి దేవుడైనటువంటి మహోన్నతుడైనటువంటి ప్రభు ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆయనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయనకి ఇష్టలైన వారికి, లేకుంటే ఆయన మాట వినేవారికి, ఆయన వాక్యాన్ని అనుసరించే వారికి, ఆయనకి భయపడే వారికి, ఆయన నీడను ఆశ్రయించే వారికి, ఆయన రెక్కల క్రింద ఉన్నవారికి, పిల్లరా ఆయన సంఘంలో ఉన్న వారికి ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తాను. ఆమేన్. నిత్యం ఉండేటువంటి కృప, నిత్యం ఉండేటువంటి వాత్సల్యం, నిత్యం ఉండేటువంటి దేవుడు నీ ఎడలో చూపిస్తుంటున్నాడు. పిల్లలు, ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదని మనకు తెలుసు. మానవులు శాశ్వతం కాదు, మానవులు సంపాదించుకున్నది శాశ్వతం కాదు, లేకుంటే మనకున్నది భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు. కానీ ఏ ప్రేమ శాశ్వతం కాదు, ఏ బంధము శాశ్వతం కాదు, లేకుంటే ఏ కుటుంబము శాశ్వతం కాదు, ఏ జీవి శాశ్వతం కాదు భూమి మీద. కానీ శాశ్వతమైనటువంటి దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు ఏమంటున్నాడు అంటే, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఉన్నవాడు, ఉండివాడు, అనువాడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యం చూపిస్తాను. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. పిల్లరా, తల్లిదండ్రుల ప్రేమ మనం చూస్తుంటున్నాం, అది నీడవలే గతించిపోయేటువంటి ప్రేమగా ఉంటుంది. భార్య భర్తలు ఉన్నటువంటి ప్రేమ అది వాడిపోయిన పువ్వు వలె అది మరి వాడిపోతూ ఉంటున్నది. పిల్లరా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రేమ, ప్రతి వాత్సల్యం ఏమవుతుందంటే క్రమక్రమంగా దాని యొక్క ఆ యొక్క పరిపూర్ణత్వాన్ని పోగొట్టుకుంటుంది. అందుకని చెప్పేసి ఈ వాక్యం మనం చూస్తాం ఏంటంటే, ప్రభు అంటాడు, నువ్వు సర్వలోకానికంటే నువ్వు ఒక ఆత్మ అయినటువంటి నీవు చాలా శ్రేష్టమైనటువంటి వాడివి. ప్రభు సృష్టించినటువంటి సర్వలోకం కంటే నీ ఒక్క ఆత్మ ప్రభువుకి చాలా విలువైనది. అందుకని చెప్పేసి వాక్యం ప్రభు అని అంటాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? పిల్లరా, ఈరోజు సర్వలోకము కంటే ఎక్కువగా ప్రభువు నిన్ను, నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో పిల్లరా, ఆయన నిత్యమైనటువంటి వాత్సల్యాన్ని మనకు చూపిస్తుంటున్నాడు. పిల్లరా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన నిత్యమైనటువంటి ప్రేమ, నిత్యమైనటువంటి వాత్సల్యత, ఆయన కనికరము, జాలి, దయ. పిల్లరా, 1000 తరముల వరకు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను దీవిస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. 1000 తరాల వరకు ప్రభు, వేల తరాల వరకు ప్రభు నీ ఎడల మానక కృప చూపిస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఇలాంటి వాగ్దానాలు చేసినటువంటి దేవుడు ఎవరున్నారండి? ఈ విధంగా ప్రేమించినటువంటి దేవుడు ఎవరున్నారండి? ఈ విధంగా మన కొరకు ఈ భూమి మీదకి మానవతారిగా వచ్చి మనలను దర్శించి, నశించిపోతే మనలను వెదకి రక్షించి, సిలువలో మన కొరకు మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన భరించి, మన కొరకు ఆయన రక్తము కార్చి, మన కొరకు ఆయన ప్రాణమును పెట్టి మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడై రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా, పిల్లరా, సిలువ మరణం పొందినంతగా ప్రభు మనలను ప్రేమించి, ఇదిగో ఈ రోజున ప్రభు మనకు చెప్తున్నాడు ఏంటంటే, నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యం చూపిస్తాను. నా ప్రియకుమారుడు, కుమార్తె రా, ప్రభు అడుగుతుంటున్నాడు. నీ చిన్న బలహీనతలు బట్టి, నీకున్నటువంటి చిన్న ఇరుకులు, ఇబ్బందులు బట్టి ప్రభువుకు నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో, నీకున్నటువంటి కష్టాలను బట్టి, నీకున్నటువంటి కన్నీళ్ళని బట్టి ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతున్నావేమో. రా, ప్రభు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు తప్పక నిన్ను దర్శించి ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. తిరిగి మరలా నువ్వు పోగొట్టుకున్నటువంటి ప్రతిదానికి ప్రభు రెట్టింపు ఘనతను, రెట్టింపు కృపను ప్రభు నీకు దయచేస్తున్నాడు.
చేస్తున్నాడు. ఆ ప్రభువు మనకు కావాలా? ఆ ప్రభువుతో మనం ఉందామా? ఆ ప్రభువును మనం నమ్ముకుందామా? ఆ ప్రభువును మనం వేడుకుందామా? యుద్ధకాల సమయంలో ఆ ప్రేమగల దేవుడు నీ కొరకు నా కొరకు వేచి ఉంటున్నాడు. నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తుందని. పిల్లరా, యుద్ధకాల సమయంలో ఆయన వద్దకు వెళదాం. ఆయన అడుగుదాం, ప్రభువా నీ వాత్సల్యం గొప్పది నాయన, నీ వాత్సల్యంతో మమ్మల్ని కనికరించు మా పరలోకపు తండ్రి అని ఆయన పాదాలు పట్టుకుందాం. అట్టి కృప ప్రభు మనకు మెండుగా దయచేయను గాక. ఈ వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు కృప నిత్యము తోడేని నడిపించి వర్ధల చేయను గాక. పరిశుద్ధుడానికి కొందనాలు ఆయన. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. నిత్యమైనటువంటి కృప వారికి చూపించండి తండ్రి. నీ వాత్సల్యత వారికి చూపించి ప్రభా నాయన బలహీనతల నుంచి, నాయన తప్పిదాల నుంచి, పాపం నుంచి నీ బిడ్డలను విడిపించండి. నీ రక్తముతో ప్రభు కడిగి పరిశుద్ధపరిచి మీరు మహిమ పొందండి. పరిశుద్ధులుగా చేసి నాయన నీ దీవెనలు ప్రభు బిడ్డల మీద మీరు దయచేయండి. యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.